మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఈ నెల 15న వైరాలో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ ఈ నెల 15న నెరవేరబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకొచ్చే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో 2,400 కోట్లను 18,000 కోట్లకు పెంచి దోచుకున్నారు. రేవంత్ కేబినెట్ సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన చేయించి పూర్తి చేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక ఈ సందర్భంగా మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గతంలో ఎలాంటి అనుమతులు లేవని, నీటి కేటాయింపులు కూడా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీతారామకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం సీతారామ పరిధిలో 1 ఎకరాకు నీరివ్వలేదని 15 ఆగస్టు 2026 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకొస్తామన్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్కోర్ లింక్ కెనాల్ ప్రారంభిస్తారని, ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీనిచ్చారు. అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఒక పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మొదటి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికీ రూపాయి నుంచి 1,50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. రేపు 15వ తారీఖు నాడు 1,51,000 నుంచి ఏదైతే 2 లక్షల వరకు అని చెప్పామో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని రేపు 15వ తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో రెడీగా ఉంది.